హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. గుల్లగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంటికి ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ ఇచ్చినా లేకుంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి. ముందుగా దానికోసం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని శనగపిండిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి, శనగపిండి అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ని తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ని తీగపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసుకొని షుగర్ని కరిగించుకునేలోపు వేరొక పొయ్యి మీద ఒక గిన్నెలోకి 1 కప్పు నెయ్యి 1 కప్పు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే మనం దేంట్లో వేస్తున్నామో అందులోకి ప్లేటుకు కానీ బౌలుకు కానీ నెయ్యిని కానీ నూనెను రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కూడా కరిగిందో లేదో చూద్దామండి, తీగపాకం వచ్చిందో లేదో. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చేతితో ఇలా టచ్ చేసి 2 వేల మధ్యలో చూస్తే తెలుస్తుంది, తీగపాకం వచ్చేసింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పక్కన వేడవుతున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నెయ్యి వేయడం వలన మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకొని నెయ్యి మైసూర్ పాక్ నుంచి సపరేట్ అవుతుంది కదా, అంతవరకు బాగా కలుపుకొని నెయ్యి సపరేట్ అయిపోయిన తర్వాత ఒక ఆయిల్ రాసిన ప్లేట్లోకి కానీ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని గట్టిగా అదమకుండా జస్ట్ లైట్గా ప్రెస్ చేసి వదిలేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కత్తితోటి మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవాలి. అది కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్ చేయడానికి కుదరదు కదా, అందుకని అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్న తర్వాత వదిలేసి కంప్లీట్గా వేడి చల్లారనిచ్చి పైన ప్లేట్ బార్లు ఇచ్చి ఇలా రివర్స్లో పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటే మైసూర్ పాక్ అనేది ఈజీగా పీసులు అయిపోతుంది. సంక్రాంతి వచ్చేస్తుంది, అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఇచ్చేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కొట్టేయండి మరి.